మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఇంట్రడక్షన్ అవసరం లేని హీరోయిన్కు రీఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు. లయ తెలుగు ప్రేక్షకులకు అత్యంత సన్నిహితంగా హోమ్లీ గర్ల్గా తను ఎన్నెన్ని సినిమాలు చేసిందో, ఎంతగా దగ్గరైందో మనందరికీ తెలుసు. 1999లో స్వయంవరం చిత్రంతో ప్రారంభమైన తన కెరీర్ ఒక దశాబ్ద కాలం పాటు ఒక వెలుగు వెలిగింది హీరోయిన్గా. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ షీ ఈస్ బ్యాక్ హియర్ ఫర్ తమ్ముడు. జూలై 4వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమ్ముడు సినిమాలో ఒక కీ రోల్ పోషిస్తూ షీ ఈస్ బ్యాక్. అండ్ నౌ ఐ వెల్కమ్ లయ. ఆ నవ్వుజాలమ్మ, రియల్లీ యూ ఆర్ ఏ స్వీట్ మెమరీ టు ద తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి చాలా రోజుల తర్వాత తమ్ముడు అనే ఒక టైటిల్ రోల్ సినిమాలో, టైటిల్ రోల్ తమ్ముడు అంటే ఇండైరెక్ట్గా అక్క అనేటువంటిది అర్థం అవుతుంది. సో ఆల్మోస్ట్ యూఆర్ ఆల్సో క్యారింగ్ ద టైటిల్ అనే అర్థం. ఏంటి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చేయటానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? క్యారెక్టర్ ట్రిగ్గరింగా, లేకపోతే తర్వాత మళ్ళీ చేయాలి అనేటువంటి క్యారెక్టర్ బాగా అట్రాక్ట్ చేసిందా ఏంటి? అంటే మళ్ళీ చెయ్యాలి అని అందరికీ ఉంటుంది, కానీ వేస్ ఓపెన్ అవ్వాలి కదా, ఒక డోర్ ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అంటే ఇక్కడ ఉన్న కొంచెం అటు ఇటు కనపడుతూ ఏదైనా ఓపెన్ అయ్యేదేమో. అక్కడ ఉన్నప్పుడు అవ్వదులే అన్నట్టుగా నేను పెద్ద దాన్ని పట్టించుకోలేదు. కాకపోతే ఒక చిన్న ఇంటర్వ్యూ చూసి డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు ఫోన్ చేసి మరి అడిగితే, అంటే ఆయన అంటే విమెన్ సెంట్రిక్గా క్యారెక్టర్స్ని రాస్తారు అనేది చాలా చేశారు కాబట్టి అలాగే అనుకున్నాను. కానీ ఆయన కూడా అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ బట్టి, బికాజ్ ప్రీవియస్లీ ఏవైతే వచ్చాయో అవన్నీ పెద్ద సిగ్నిఫికెంట్ రోల్స్ ఏమీ కావండి, అంటే చెప్పుకోదగ్గవేమీ లేవు. సో అందుకని ఇంకా ఇది కూడా అలాగే ఉంటుందేమో అని ఒక రకమైన భయం పడుతూనే ఏదో ఒక రకమైన ఒక హోప్ కూడా ఉండింది. అంటే శ్రీరామ్ వేణు గారు కాబట్టి మేబీ అలా ఉండకపోవచ్చేమో అన్నట్టుగా అనుకున్నాను. తర్వాత ఆయన ఏమో అన్నారు ఫొటోస్ పంపించంటే, ఫొటోస్ పంపిస్తేనేమో అదే మామూలుగా అటు ఇటు వెళ్తూ ఫంక్షన్కి వెళ్తూ రెడీ అయినవి ఫొటోస్ ఉంటాయి కాబట్టి అవి చూసి ఇవి నా క్యారెక్టర్కి దగ్గరగా లేవు, సో నాకు కావాల్సినట్టుగా కొంచెం ఫోటో సెషన్ చేయగలవా అంటే సరే అండి అన్న. అంటే ఆయనకి రాత్రి నాకు డే ఆయన అవునండి అక్కడ నాకు ఇమీడియట్గా కావాలి అన్నారు. వీకెండ్ చేయొచ్చా అండి, వీకెండ్లే జనరలీ బిజీ లేకుండా ఉంటుంది అక్కడ, సో వీకెండ్ చేయొచ్చా అండి అంటే లేదు నాకు ఇమీడియట్గా కావాలి. అప్పుడు నేను కూడా వర్కింగ్, అలాగే మా హస్బెండ్ కూడా మరి క్యాన్సర్ స్పెషలిస్ట్, ఆయన బిజీ ఉంటారు. సో అనగానే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎవరిని అడుగుదామన్నా, ఎవరిని హైర్ చేసుకుందామన్నా వర్కింగ్ డే రారండి. అది కూడా వస్తే సాయంత్రం వస్తారు. సాయంత్రం ఏమో నైట్లో వద్దన్నారు, ఆయన డే లైట్లోనే కావాలి. ఇప్పుడు ఎవరు తీస్తారు అనే టైంలో మా హస్బెండ్ అన్నారు సరే నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టేసేసి ఆఫీస్కి నా వర్క్ ప్లేస్కి వచ్చే, అక్కడ నేను పేషెంట్లు చూస్తూ మధ్యలో గ్యాప్లో తీస్తాను నీకు ఫోటోలు అన్నారు. సో అలా పోయి పేషెంట్లు చూస్తూ మధ్యలో గ్యాప్లో ఫోటోలు తీస్తూ ఉన్నారు, ఆయనకి పంపిస్తూ ఉన్నాము. ఆయన రాత్రంతా మేల్కొని ఉండి ఆయన చూసి ఇది కరెక్షన్, ఇది కొంచెం బొట్టు చిన్నది పెట్టండి, ఇది జడవేయండి, లేకపోతే మూడేయండి, లేకపోతే ఇలా రకరకాలు ఆయన ఏదో చెప్పి కరెక్షన్స్ చెప్పి మళ్ళీ అలా చేసి అలా ఫోటో సెషన్ అన్నీ చేశాను. అప్పుడు ఇంకా 15 రోజుల్లో నేను ఎలాగో ఇండియా వెళ్తున్నానని ఆయనకి తెలుసు. ఈ లోపల ఇదన్నీ చేసుకున్న తర్వాత ఇండియా వచ్చాక ఫేస్ టు ఫేస్ చూసి అప్పుడు స్టోరీ చెప్పారు. అప్పుడు ఇప్పుడు లయ ఏంటో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా, ఇప్పుడు కొత్తగా ఈ టెస్ట్ చేయటం క్యారెక్టర్ రిక్వైర్మెంటా? అంటే క్యారెక్టర్లో ఎలా ఉంటాను అని, ఎందుకంటే అండి ఇది అంటే ఇందులో క్యారెక్టర్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, అంటే డ్యూటీ అండ్ డెడికేషన్, అండ్ డ్యూటీ అంటే చాలా డెడికేటెడ్గా చేస్తుంది తన డ్యూటీ అనమాట. అండ్ వెరీ స్ట్రాంగ్ మైండెడ్, అంటే ఎక్కడ బడ్జ్ అవ్వదు, ఎక్కడ ఇలా అవ్వదు. అదే గవర్నమెంట్ ఆఫీసర్, ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్గా షీ వర్క్స్ అండ్ ఇన్ దట్ థింగ్ అనమాట. దాంట్లో వచ్చే కాంప్లికేషన్ రిలేటెడ్ టు ట్రైబల్ ఏరియా.
అంటే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేయరు, బట్ షీ గెట్ స్టక్ ఇన్ ద ట్రైబల్ ఏరియా అంతే. సో అంటే ఏమీ లేదు అంటే, బట్ బేసిక్లీ ఏంటంటే కాంప్లికేటెడ్ అంటే వెరీ వెరీ సిన్సియర్ ఆఫీసర్, వేర్ అంటే తన ఫ్యామిలీ అండ్ డ్యూటీకి ఒక సన్నటి లైన్ కూడా అంటే షీ వోంట్ క్రాస్ అంటే. సో షీ విల్ అంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్, అలాగే డ్యూటీ కూడా ఇంపార్టెంట్. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్. దీనికి సంబంధించిన దాంట్లో ఫ్యామిలీ మ్యాటర్స్ డ్యూటీలో ఎలా చేయదు, డ్యూటీ మ్యాటర్స్ ఫ్యామిలీలో ఎలా చేయదు. సో వెరీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రాంగ్ అంటే ఒక రకమైన స్ట్రిక్ట్నెస్ లో వచ్చే అరోగెన్స్ ఉంటుంది. అరోగెంట్ కాదు, ఐ కాంట్ సే అరోగెంట్, బట్ ఒక యాటిట్యూడ్, ఒక స్ట్రిక్ట్నెస్ లో వచ్చే యాటిట్యూడ్ ఉన్న ఒక స్ట్రాంగ్ ఉమెన్ అన్నమాట తను. అంటే కొన్ని సాధించాలంటే కొంత పట్టు ఉండాలి. సంథింగ్ లైక్ అండ్ అంతులేని కథలో జయప్రద క్యారెక్టర్ మనం తీసుకున్నాం అంటే నిజంగా ఆవిడే విలనేమో అనిపిస్తుంది. ద రీజన్ బిహైండ్ దట్ అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాంటి ఒక స్ట్రిక్ట్ క్యారెక్టర్. కరెక్ట్. అండ్ దెన్ ఏంటంటే తను ఏమనుకుందో అది ఇంకా ఏమి పోయినా కూడా, ఇంకా పొల్లు పోయినా కూడా ఇంకా అన్కాంప్రమైజ్డ్ క్యారెక్టర్ చేయదు. ఇంకా షీ విల్ డు అదే అనుకున్నదే చేస్తుంది. సో ఆ పార్ట్ లో దాంట్లో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్, దాంట్లో నుంచి తమ్ముడు, వాట్ ఈస్ ద బాండింగ్ బిట్వీన్ ద బ్రదర్ అండ్ సిస్టర్? తమ్ముడు అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ కి మధ్యలో స్టోరీ అండి. ఇట్ ఈస్ ఆల్ బాండింగ్ అంటే రెగ్యులర్గా ఉన్న సెంటిమెంట్ కాకుండా దిస్ ఈజ్ అ డిఫరెంట్ సెంటిమెంట్ అని మాత్రం చెప్పగలను. ఇది సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంటే కానీ ఆ సెంటిమెంట్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. అదే యాక్చువల్గా ఏంటంటే అక్కా తమ్ముడు సెంటిమెంట్ మీద గతంలో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇలా ఇంతకుముందు తిని చేసిన దాంట్లోనే వచ్చింది అన్న వదిన సెంటిమెంట్ మీద. అవునవును, ఎంసీఏలో అవునవును, దాని మీద అద్భుతంగా చేశారు. అవును. కానీ అదేంటంటే అది డైరెక్ట్ గా వాళ్ళకి ఒక బాండ్ ఉంది అక్కడ. అక్కడ కూడా మీరు చూస్తే ఎంసీఏలో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, తర్వాత హీ విల్ అండర్స్టాండ్ దట్ వదిన ఇస్ గుడ్ అని. సో అలా అనమాట. ఏంటంటే బేసిక్లీ ఇక్కడ కూడా ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ బాండ్. దే హ్యావ్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒక సిస్టర్ బ్రదర్లీ లవ్ బాండ్ ఉంటుంది, కానీ అది డిఫరెంట్గా ఉంటుంది. అది థియేటర్లో చూస్తేనే అది యాక్చువల్లీ అంటే కొంచెం ఎక్స్ప్రెస్ చేసినా అది ఐ థింక్ ఇట్ విల్ టెల్ మోర్ దెన్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు లయ అక్కడ అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడ జాబ్ చేసుకుంటూ ఇప్పట్లో ఇండియా రాదేమో, ఇండియాలో సినిమాలో చేయదేమో అనుకున్నటువంటి టైంలో దిస్ ఈజ్ సర్ప్రైజింగ్ ఎంట్రీ. అవునండి. నేను మొన్న కూడా ఫంక్షన్లో చూసి కూడా షాక్ అయినాను. అంటే ఆర్ యూ బ్యాక్ టు ఇండియా అనేటువంటిది, ఈజ్ ఇట్ ఏ పర్మనెంట్ కమింగ్ బ్యాక్? అంటే పర్మనెంట్ కమింగ్ బ్యాక్ టు మూవీస్ అండి, బట్ పర్మనెంట్ సెటిలింగ్ హియర్ అంటే బికాస్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు కాబట్టి ఐ కాంట్ సే పర్మనెంట్లీ మూవింగ్ హియర్. కానీ వర్క్ వైజ్గా ఇక్కడ వెనెవర్ వర్క్ ఇస్ దేర్ ఐమ్ హియర్. వర్క్ లేనప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాను, ఆర్ లైక్ ఐ విల్ ప్లాన్ వెకేషన్ ఇన్ ద మిడిల్, వాళ్ళు వచ్చేలాగా ఇలా ప్లాన్ చేసుకుంటాను. జాబ్ చేసుకుంటూ పాసిబుల్ అది అదే మేనేజ్ అంటే అంటే సెలెక్టెడ్ వెరీ గుడ్ రోల్స్ తీసుకుంటాను కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ అని అనుకుంటున్నాను. హీరోయిన్ గా చేసిన రోజుల్లో కూడాను ఆ రోజులు అంతా బిజీ కాకుండా కూడా యు ఆర్ క్వైట్ సెలెక్టివ్. అవునండి. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం నన్ను అడగకూడదు ఎందుకు ఇది చేసావు లయా నువ్వు ఇది అని, అలా అడిగించుకోకుండా ఉండాలని చూస్తున్నాను. చూద్దాం ఎంతవరకు చేయగలను. కొన్ని లెంత్ ఎక్కువ లేకపోయినా కొన్ని బికాజ్ అలాంటివి చేయలేదు కాబట్టి అలా ఒకసారి చూసుకుందాం అన్నటివి, కానీ కొన్ని ఆబ్లిగేషన్ అవ్వచ్చు, కొన్ని అలా ఏమైనా కొన్ని 1 or 2 అలా అవ్వచ్చు, కానీ బట్ మేజర్లీ ఐ వాంట్ టు డూ ఓన్లీ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొంచెం కార్పొరేట్ లుకింగ్ బ్రదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్, అక్క క్యారెక్టర్స్, మదర్ క్యారెక్టర్స్ అనేటువంటి చాలా డిమాండ్ ఉంది. పీపుల్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్ ఫర్ సచ్ క్యారెక్టర్స్. మన దర్శకులు నిర్మాతలు వేరే స్టేట్స్ నుంచి ఈ క్యారెక్టర్స్ తెచ్చుకుంటున్నారు ఆర్టిస్ట్. అలాంటి ఒక వాక్యూమ్ ఉంది, ఆ వాక్యూమ్ ఫిల్అప్ చేయడానికి అవసరమైనటువంటి ఇది ఇఫ్ యూ కుడ్ ఎన్కాష్ దట్, ఇఫ్ యూ కుడ్ దాంట్లోకి రాగలిగితే మాత్రం కరెక్ట్గా యూ విల్ బి బిజీ. అవునండి, బాగుంటుంది, చూడాలి. మళ్ళీ లయ అమెరికా టికెట్ కొనుక్కునే అవసరం లేకుండా ఇక్కడే. అవును, అప్పుడు
అప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా అలాంటి వాక్యూమ్ కనుక నేను ఫిల్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్లీ దెర్ ఇస్ ఎ వెరీ గుడ్ నీడ్ ఫర్ సచ్ క్యారెక్టర్ యాక్టర్స్. వాటికి నిజంగా కొన్ని లేడీసే కాదమ్మా, కొన్ని క్యారెక్టర్ యాక్టర్స్ చేయాలి అంటే, కొన్ని క్యారెక్టర్స్ చేయాలంటే తెలుగులో క్యారెక్టర్ యాక్టర్ అనే వాళ్ళు లేకుండా పోయారు. ఇది మంచి కొంచెం విలన్ క్యారెక్టర్స్, కొంచెం కార్పొరేట్ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలంటే పరభాషల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వ్యాక్యూమ్ ఫిల్ అవ్వాలి. ఓకే, సరే. శ్రీరామ్ వేణు గురించి మనకు తెలుసు, ఉమెన్ క్యారెక్టర్స్ని చాలా చక్కగా డిజైన్ చేస్తారు తను. యూ గాట్ ట్రిగ్గర్డ్ ఓవర్ తను చెప్పిన మీదట అప్పటికి క్యారెక్టర్ ఏంటో కూడా వినలేదు. అంటే పైన చెప్పారు ఇలాగా ఎంసీఏలో మీరు చూసుంటారు కదా, అలాగా ఉండే ఇప్పుడు వదిన ఇది కాకుండా అక్క తమ్ముడు, కానీ అది దానికి దీనికి టోటలీ డిఫరెంట్ ఉంటుంది. మీకు జస్ట్ అర్థం అవడానికి కోసం మీరు చూసారేమో అని నేను చెప్తున్నాను అని అన్నారు. అది చూసానండి అంటే అప్పుడు దెన్ కొంచెం అలాగా ఉండేది. బట్ కానీ దానికి దీనికి టోటలీ డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే మన ట్రీట్మెంట్ మన ఇది అంతా డిఫరెంట్ ఉంటుంది అని చెప్పారు. ఓకే, అంటే ఆఫీసర్ అంటే ఏం ఆఫీసర్ అమ్మా? అక్కడ ట్రైబల్స్ కనిపిస్తున్నారు. యాక్చువల్గా ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు దే విల్ బి ఎండార్స్డ్ టు ట్రైబల్ ఏరియాస్ టు రిఫార్మ్ దెమ్. వాళ్ళని రిఫార్మ్ చేసి సంస్కరించి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇవ్వటం కోసం ఆఫీసర్స్ ప్రయత్నిస్తుంటారు. అలాంటి క్యారెక్టరా? అలాగా అనుకోవచ్చు కొంచెం. అక్కడ జాబ్ పరంగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అలా అనుకోవచ్చు అండి. బికాజ్ మీరు చూస్తున్నట్టుగా ట్రైలర్లో సో దేర్ ఆర్ ఇష్యూస్ గోయింగ్ ఆన్. ట్రైలర్ సేస్ ప్రత్యేకంగా రివీల్ చేసింది మీ డైరెక్టర్ గారు చెప్పినట్టు క్యారెక్టర్ రివీల్ చేయట్లేదు మీరు. అవునవును, కానీ ఆ ట్రైలర్ చూస్తే అది కనిపిస్తుంది ట్రైబల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా. సరే, శ్రీరామ్ వేణు గారు ఆఫ్ కోర్స్ ప్రామిసింగ్ డైరెక్టర్. ఇంకా ప్రొడక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిల్ రాజు గారు దట్టు దిల్ రాజు గారు సినిమా అనేటువంటిది కూడా అలా హౌ ఇట్ యు గాట్ ట్రిగ్గర్డ్ విత్ దట్ పాయింట్? అదే అండి, అంటే ఇప్పుడు అంటే ఆయన విజన్ కానీ ఆయన ఏదైనా ఓకే చేశారంటే ఊరికనే చేసి ఉండరు అనే నమ్మకం అందరికీ ఉంది, నాకు కూడా ఉంది. అది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవనండి, ఆర్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అవనండి, అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అవనండి, ఆయనకి డెఫినెట్లీ ఒక గుడ్ జడ్జ్మెంట్ ఉంది అని వి ఆల్ నో. సో ఆయన ఓకే చేసిన స్క్రిప్ట్ అనగానే ఇంకా మనం వీ డోంట్ హ్యావ్ టు వరీ అని అనిపించింది బిగినింగ్లో. తర్వాత నేను వెళ్ళి ఒక 15 days అయ్యాక వెళ్ళినప్పుడు ఈ టోల్డ్ మీ ద స్టోరీ. అప్పుడు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, ఎందుకంటే నేను కొంచెం మీ అంత సినిమాలు చూడలేదు, అంటే ఎక్కువ అంటే అలా అని కాదండి, అంటే చూద్దాం అనుకుని అలా నెక్స్ట్ వచ్చేస్తుంది, అలా ఏదో అయిపోతుంది. సో కొన్ని ఇంకా ఉన్నాయి 2 లిస్ట్లో దట్ ఐ హావ్ టు గో బ్యాక్ అండ్ సీ. అలాంటి వాటిలో ఉన్నాయి, కానీ అంటే చూడకపోయినా కూడా నాకే ఆ ఫీలింగ్ వచ్చిందంటే చూడండి, అంటే ఇప్పుడు మీరందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఉంటుంది. సో అది స్పెషల్గా అనిపించిందండి. స్పెషల్గా ఫస్ట్ నేరేషన్ అవనండి, అది దెన్ చేస్తున్నప్పుడు కూడా ఇదే క్యారెక్టర్ అని చెప్పినా కూడా ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. అప్పుడు మళ్ళీ వెళ్ళి డైరెక్టర్ గారిని అడుగుతాం, సార్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు షీ ఫీలింగ్ బ్యాడ్ అనుకోండి, ఎలా ఎక్కువ ఏడుస్తుందా, తక్కువ ఏడుస్తుందా, కొంచెం బాధపడుతుంది అని, ఎలా రియాక్ట్ అవుతుంది అని. సో ఆయన చెప్తారు మళ్ళీ. అదే నరేట్ చేసేటప్పుడు ఉండేటువంటి ఒక డెప్త్ ఉంటుంది, ఆన్ స్క్రీన్ క్యాన్ చేసేటప్పుడు ఉండే ఒక డెప్త్, కానీ అప్పుడు ఉండేటువంటి చిన్న నైస్టీస్ అనేవి ఉంటాయి, వాటిని కూడాను యూఆర్ వెరీ పర్టికులర్ అబౌట్. వెరీ పర్టికులర్. అండ్ ఆయనకు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మా అందరికీ. ఐ థింక్ నా క్యారెక్టరే కాదు, ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్యారెక్టర్ లేకపోయినా అది వర్కౌట్ అవుతుంది. హౌ డు యూ ఫీల్ అబౌట్ వర్కింగ్ విత్ నితిన్ గారితో నేను వర్క్ చేయలేదు ఇదివరకు, సో అందుకని ఇప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ మేము కూడా కొంచెం కాంబినేషన్ ఎక్కువ లేక వి డోంట్ ఇంటరాక్ట్ మచ్. తర్వాత కొంచెం అలా ఒకటే ఫారెస్ట్లో వీ హ్యాడ్ టు వర్క్ సో మెనీ డేస్, సో అలా స్లోగా బిల్డ్ అయ్యి నా ఈజ్ వెరీ కూల్ అండి, అసలు హ్యాపీ ప్లెజెంట్ అండ్ ఏది ట్యాంట్రమ్స్ లేవు, ఏమి ఇది లేవు అసలు. అంటే
వీ డోంట్ హ్యావ్ టు వరీ, ఓకే. ఏమీ వరీ ఎన్ని అవ్వక్కర్లేదు. రోజులు మీ కాంబినేషన్ వర్క్? అంటే ఆల్మోస్ట్ 70-80 days just in the forest. Yeah. We did almost that many days. అది మీ వర్క్ అంత వర్క్ ఉందా సినిమాలో? అంటే అండి బికాజ్ ద సినిమా డీటెయిలింగ్కి సమ్టైమ్స్ వీఆర్ నీడెడ్. ఓకే. సో ఎక్కడ నీడెడో ఎక్కడ లేదో మనకి తెలియదు కాబట్టి డీటెయిల్స్కి ఇక్కడ ఏ ఫారెస్ట్లో చేశారు? మారేడుమల్లి. మారేడుమల్లి ఫారెస్ట్. యా, హీ వాంట్స్ అన్నీ ఒరిజినల్గా ఉండాలి అనేసి అక్కడ చేసాం. ఓకే. సో అండ్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎంత బాగుందో మారేడుమల్లి. వాట్ అబౌట్ ద అదర్ క్యారెక్టర్స్? అదర్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు వర్ష ఈజ్ గోయింగ్ టు బీ కంపెనీ నితిన్ గారు, అండ్ స్వసిక ఐ థింక్ షీ ఈస్ ప్లేయింగ్ గుత్తి ఇన్ దట్. అది కొంచెం ఒక టైప్ ఆఫ్ నెగటివ్ రోల్ కొంచెం. అండ్ దెన్ డాటర్ దిత్య, షీ ఈజ్ మై డాటర్ ఇన్ దిస్ ఫిల్మ్. And Saptami Gowda is a village girl. She's on the headphone. She's helping. And guiding. Okay. You have a pair in the film? I have a pair. I Husband. have my husband in the That film. character also, Raja Sridhar garu chesaru. Raja Sridhar garu chesaru. Okay. Yeah. Okay. Ayana chesaru. And villain. Okay. Have you enjoyed the music part? How it is? మ్యూజిక్ పార్ట్ అంటే అజ్నీష్ లోక్నాథ్ గారు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చాలా బాగా ఇచ్చారు. నేను ఇంకా ఫుల్ ఫిలిం చూడలేదండి, నేను చూసింది ట్రైలరే. అండ్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ చేసినవి అన్నీ చూసాము. అండ్ దెన్ అది ఇంకా బీజిఎమ్స్ అయితే అసలు చాలా చాలా అవుట్ స్టాండింగ్లో ఉన్నాయి. అండ్ ట్రైలర్లో కూడా వీ కెన్ ఫీల్ ద సేమ్. సో ఇంకా ఫుల్ సినిమా అయితే ఎంత లెవెల్లో ఉంటుందని చూస్తున్నాను. ఇప్పుడు 1999లో స్వయంవరం రిలీజ్ అవుతున్న టైంలో పడిన ఎగ్జైట్మెంట్కి ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అగైన్ లయ ఈజ్ బ్యాక్ అనుకుంటూ ఈ టైంలో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్, ఈ టైంలో ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్కి తేడా హౌ డు యూ పుట్ అక్రాస్ దట్? అసలు అండి వెన్ ఐ సే యూ విల్ బి సర్ప్రైజ్డ్. ఎందుకంటే స్వయంవరం టైంలో నేను పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి అని కానీ, అయిన తర్వాత ఒక నమ్మకం కానీ నేను ఎప్పుడు అదే అది సక్సెస్ అయ్యాక నమ్మాను. కానీ అవుతుంది అని కానీ, లేకపోతే నేను కూడా సక్సెస్ఫుల్ అవుతాను, నన్ను రిసీవ్ చేసుకుంటారని కానీ నేనేమి ఎక్స్పెక్టేషన్ కూడా ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను ట్రైయే చేయలేదు. సో అంటే నేను ఏ లెవెల్లో ఉన్నానో నేను ఎప్పుడు ఒక మెజర్మెంట్ లాగా ఏమీ చూసుకోలేదు. సో అందుకని నాకు తెలియదండి. సో అప్పుడు లయ ఏమిటో లయకే తెలీదు, ఇప్పుడు లయ అంటే లయకి తెలుసు, పబ్లిక్కి తెలుసు. సో అప్పుడు ఏంటంటే సినిమా ఛాన్స్ రావడం, సినిమా ఛాన్స్ వస్తే ఎక్సైట్మెంట్ కూడా ఫీల్ అవ్వకుండా నువ్వు చేస్తావా అంటే ఎవరైనా ఏమంటారు, నేను చేస్తాను అంటాను కదా. పేరెంట్స్ని అడగండి, వాళ్ళు ఓకే అంటే నేను చేస్తానని వెళ్ళిపోయాను. అంటే అది అంత సీరియస్గా కూడా తెలియదు దాని వాల్యూ ఏంటి, అది ఏంటి, వై ఇస్ దట్ అన్ ఎక్సైటింగ్ థింగ్, అది అంత కష్టము, అది అసలు రావడమే అంత కష్టము అనేది కూడా తెలియదు. అప్పుడు చేసేసాము, సినిమా షూటింగ్ ఏదో చేసేసిన తర్వాత కూడా రిలీజ్ అయినప్పుడు కూడా నెక్స్ట్ డే మాకు ఎగ్జామ్ అండి, ఫైనల్ ఎగ్జామ్. ఇవాళ చదువుకుంటున్నాం, ఇవాళ రిలీజ్. సో అయితే రేపు ఉంది కదా మనకి ఫైనల్, ఇవాళ చూద్దామా అంటే వద్దు మనం చదువుకుందాం, ఇయర్ మొత్తం సరిగ్గా కాలేజ్ కూడా వెళ్ళలేదు, సో అందుకని మనకి మళ్ళీ కష్టం అని చెప్పి చదువుకుంటుంటే మా ఫ్రెండ్ అంది, రేపు ఈ సినిమా ఉండకపోతే థియేటర్లో అప్పుడు ఏం చేద్దాం అంటే అవును కదా, ఉండకపోతే కష్టం కదా అని చెప్పి అప్పుడు ఇంకా ఐ హ్యాడ్ టు ఐ సెడ్ ఓకే లెట్ ఇట్ బి. అంటే నేను ఎంత చదివినా ఇంకో 10 మార్కులు ఎక్స్ట్రా వస్తే అందుకంటే రావు. మనందరం కలిసి చూసినట్టున్నాం శాంతి థియేటర్లో. అవునండి, ఫస్ట్ షో. నేను వెళ్ళాను అప్పుడు వెళ్ళాను. సో అది అప్పుడు కూడా హిట్ అవుతుంది అనుకోలే. ఏంటి ఎవరు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు ఇలా అంటే ఐ యూస్ టు బి వెరీ ఇన్నోసెంట్ అండి, పెద్ద తెలీదు అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెన్ ఐ కేమ్ బ్యాక్, ఇప్పుడు రావాలి, ఒక ఏదో పేరు తెచ్చుకోవాలి, ఇప్పుడు ఏదో సాధించాలి, ఇప్పుడు ఏదో వాట్ ఎవర్ ఇట్స్ లెఫ్ట్ ఓవర్
ఇంకా చేయాలి అన్న ఫీలింగ్లో వచ్చాను కాబట్టి ఇప్పుడు ఐఎమ్ దట్ ఎక్సైట్మెంట్, దట్ టెన్షన్, దట్ అంటే ఆల్ దిస్ ఎమోషన్స్ నవ్ ఐఎమ్ ఎంజాయింగ్. అప్పుడు పెద్ద పూర్తి స్థాయి అవగాహనతో అండర్స్టాండింగ్ తో ఎయిమ్ ఓరియంటెడ్ గా ఇప్పుడు కరెక్ట్. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ లాగా నాకు అనిపిస్తుంది. అదే నేను చెయ్యాలి అనుకుంటూ వచ్చినది కాబట్టి ఇది నా ఫస్ట్ ఫిలిం అని నేను ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నా. వెరీ గుడ్. అసలు మధ్యలో 2010 వరకు లయ వాజ్ ఇన్ మచ్ ఫామ్. 10లో ఒకసారిగా వ్యానిష్ అయిపోయింది, పెళ్లి చేసుకొని 2006 మధ్యలో 10 దాకే ఉన్నట్టు నేను ఆ లాస్ట్ కమిట్మెంట్స్ ఉన్నట్టున్నాయి. లేదండి 2006 లాస్ట్. అంటే సీరియస్ కెరీర్ అనేటువంటిది మాత్రం 1996 వరకు 7 years. ఏంటంటే టీవీ షోస్ ఏవో చేస్తూ ఉన్నాను. టీవీ షోస్ మెగా బంగారం మీకోసం అలా ఏవో రేడాన్ టీవీ వాళ్ళది అలాంటివన్నీ చేస్తున్నా. బ్లాక్ అనే ఈ మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ సినిమాల్లో రావాలి, మళ్ళీ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేటువంటి స్ట్రాంగ్ డిసిషన్కి ఎప్పుడు వచ్చారు? అంటే అండి నేను ఐ ఆల్వేస్ వాంటెడ్, అది ఎప్పుడు పోలేదు. కానీ నేను అవ్వదేమో అనుకున్నాను. అంటే మనం ట్రై చేసినా ఇప్పుడు అవ్వదేమో, అప్పుడే ట్రై చేయలేదు. సో ఇప్పుడు కూడా ట్రై చేస్తే అవ్వదు, అంటే ట్రై చేస్తే కష్టం. పైగా నేను ఎక్కడో ఉన్నాను, ఇండియాలో లేను, హైదరాబాద్లో లేను. సో ఇది కొంచెం కష్టమైన విషయం ఏమోలే అని ఒక అంటే డినయల్లో నేనే ఉన్నాను, అంటే ఇది అవ్వదు. సో ఆ రోజున చేయకుండానే ప్రయత్నం చేయకుండానే అవకాశం వచ్చింది, ఇప్పుడు కూడాను ప్రయత్నం చేయకుండానే వచ్చింది. బట్ ఆ రోజున వెల్కమ్ కూడా చెప్పాలని తెలీదు. నౌ యు హావ్ వెల్కమ్ అండి. ఇది సిచువేషన్. కరెక్ట్. అవునండి, అవును. ఏంటంటే ఒక్కటే ఎక్స్ట్రా ఏంటంటే ఈసారి ఇంటర్వ్యూలో ఎవరో అడిగితే మీరు చేస్తారా అంటే చేస్తాను అని చాలా కన్విక్షన్తో చెప్పాను. చేస్తాను, తప్పకుండా మంచి సినిమా వస్తే చేస్తాను అని ఒకటి చెప్పడం జరిగింది. మరి అది చూసారో లేదో తెలీదు, ఏదో చిన్న బిట్ చూసానని చెప్పారు. సో అది చూసి ఇఫ్ ద ఆఫర్స్ ఆర్ పౌర్డ్, ఫుల్గా ఆఫర్స్ వస్తే, మళ్ళీ అమెరికా వెళ్ళేంత అవకాశం కూడా లేనంత ఆఫర్స్ వస్తే యూ విల్ కంటిన్యూ? షూర్ అండి, ఐ విల్ కంటిన్యూ. అంటే ఐ విల్ కంటిన్యూ, ఐ విల్ బ్యాలెన్స్. ఎవ్రీ టైమ్ దెర్ విల్ బీ సమ్ గ్యాప్, బ్రేక్ అండ్ ఆల్ దాట్. వాళ్ళు కూడా ఇటు వస్తారు ఫ్యూచర్లో, వాళ్ళు చదువు అయిపోతే వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. సో ఎక్కడ వెకేషన్ లో ఇండియా వస్తుంది, ఇప్పుడు వెకేషన్ లో అమెరికా ఎలాగ ఉంటుంది అంతే. ఏంటి మీ హస్బెండ్, హౌ ఇస్ ద ఫ్యామిలీ లైఫ్, ఇద్దరు పిల్లలు ఏంటి, హౌ దే ఆర్? బాగుందండి, దే ఆర్ వెరీ గుడ్. అంటే కిడ్స్ ఆర్ అంటే సెల్ఫ్, దే కెన్ డూ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. ఓన్లీ మా అబ్బాయి ఇంకా డ్రైవ్ చేయలేదు, మా అమ్మాయి డ్రైవ్ కూడా చేసేస్తుంది. అబ్బాయి పెద్ద, అమ్మాయి పెద్ద? అమ్మాయి పెద్ద. ఏం చదువుతుంటాను? తను 11th grade చదువుతుంది. 11th grade. అయ్యే నిన్న మొన్నటి లంగాలు వేసుకొని తిరిగిన అమ్మాయి లాగా ఉంది. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఏంటి మొన్ననే కదా స్వయంవరంకి వచ్చాము. అంటే నాకు స్వయంవరం నుంచి ఇప్పటికి ఈ ఫేజ్ బాగా గుర్తుందండి. వాట్ ఎవర్ ఇట్, అదే నా పెళ్ళి, నా పిల్లలు, ఇవన్నీ కూడా ఈ ఫేజ్ అన్ని చాలా బాగా గుర్తుంది. స్వయంవరం కంటే ముందు ఫేజ్ పెద్ద చాలా చాలా లైట్గా, పెద్ద ఎక్కువ గుర్తులేదు. ఓకే, కానీ అసలు లయ త్వరగా క్విట్ అయింది, పెళ్లి చేసుకోవటం, హీరోయిన్ రావటం, హిట్ అవటం, పాపులర్ అవటం, ద లాస్ట్ హీరోయిన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనుకున్నాం ఆ రోజుల్లో. అంటే తెలుగు తెలిసిన ఒక తెలుగు అమ్మాయి ఇంత చక్కని క్యారెక్టర్స్, ముఖ్యంగా ప్రేమించే సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయి కెరీర్ కానీ అదర్ అవార్డ్స్ కానీ ప్రేమించి, యూ గాట్ 2 awards కంటిన్యూస్లీ ఫర్ 2001 and 2000 and 2001 బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్. దేనికి ఒకటి ప్రేమించు, అంతకుముందు మనోహరం, ఈ రెండింటికి అద్భుతమైన ఇది వచ్చింది. అంత మంచి కెరీర్ ని దాని ముందు స్పెషల్ జ్యూరీ చాలా తొందరపడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది లయ. హీ క్విట్ ద ఇండస్ట్రీ. షో అంటే ఇండస్ట్రీ గురించి వచ్చేటప్పుడు తెలియకపోవచ్చు, వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్, ఈ అవార్డ్ విన్నింగ్, యూఆర్ బోత్ అవార్డెడ్ అండ్ రివార్డెడ్ ఈక్వల్లీ. అలాంటప్పుడు ఎందుకు వదిలిపెట్టిపోయి అంత త్వరగా పెళ్లి చేసుకున్నాను అనేటువంటి దానికి ఆన్సర్ ఏంటి? అంటే అండి, అంటే పెళ్ళి అంటే అది సంబంధాలు అప్పుడే చూస్తూ ఉన్నారు. చూసింది ఫస్ట్ది ఓకే అయిపోయింది.
ఫస్ట్ అంటే ఎవరు అనుకోరు కదా, చూస్తే 2-3 ఏళ్ళకి ఎప్పుడో సెట్ అవుతుందిలే అనుకున్నట్టుగా స్టార్ట్ చేసింది. కదా స్వయంవరం సినిమా నువ్వు ఎట్లా అయితే మా అమ్మోళ్ళని అడగమన్నావు, పెళ్లి విషయం కూడా మా అమ్మోళ్ళని అడగండి అంటే వాళ్ళు లేదు ఒప్పుకుంటే ఓకే. అంటే అదేనా? కరెక్ట్, ఫస్ట్ వాళ్ళ దగ్గరికే వెళ్ళింది, వాళ్ళే ఏవో జాతకాలు అన్ని చూసి ఓకే అయిన సంబంధమే వచ్చింది నా దగ్గరికి. అవి అక్కడ ఏదైతే సెట్ అవ్వలేదో అవి రాలేదు నా దగ్గరికి అసలు. నా దగ్గరికి వచ్చిన ఫస్ట్ సంబంధం ఇదే. నా దగ్గరికి వచ్చాక అప్పుడు డిసైడ్ చేసుకోమని అని చెప్తే అప్పుడు ఏంటంటే మీరు శ్రీని మీట్ అవుతే యూ విల్ నో వై ఐ సెడ్ yes immediately. సో లవ్లీ. హీ ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి. అంటే నేను నా హస్బెండ్ కాబట్టి చెప్పట్లేదు, ఇంటర్వ్యూ కాబట్టి చెప్పట్లేదు. ఇఫ్ యూ మీట్ హిమ్ యూ విల్ సే ద సేమ్ థింగ్. మీరు ఒక్కసారి మీట్ అవుతే సాధారణంగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తాం అనుకున్న హీరోయిన్స్కి ఇంట్లో నుంచి నో అనేటువంటిది రిజెక్షన్ వస్తుంటుంది. బట్ హౌ దట్ హీ ఎంకరేజ్డ్ యూ? తన ఎంకరేజ్మెంట్ ఎంత ఉంది ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ? అంటే ఫస్ట్ నుంచి ఈజ్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. నేను ఇప్పుడు కూడా అదే అనుకుంటూ ఉంటాను, మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటాను. అంటే నాకు హస్బెండ్ అని కానీ అంటే రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది అలా కాదు, బట్ అంటే హస్బెండ్ లాగా నేను స్పెసిఫిక్గా అలా ట్రీట్ చేయను. ఐ ట్రీట్ హిమ్ లైక్ మై బెస్ట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఐ కెన్ టెల్ హిమ్ ఎనీథింగ్ చెప్తాను, ఏదైనా ఉంటే చెప్తాను, తను కూడా అలాగే రియాక్ట్ అవుతారు. సో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బేసిక్లీ. సో ఆయన ఫెల్ట్ అంటే నీకు వచ్చినప్పుడు నువ్వు చేయగలవు, నువ్వు అంతటి నువ్వు రెడీ ఉన్నప్పుడు రావు, నీ అంతటి నువ్వు క్రియేట్ చేసుకోలేవు. సో నీకు వచ్చినప్పుడు చేయాలి, అండ్ నువ్వు ఇందులో బాగా చేయగలవు కాబట్టి నువ్వు ఇందులోనే కరెక్ట్. ఐటీ ఉంది, మళ్ళీ తర్వాత చేయొచ్చు. నేను అప్పటికే ఐటీలో 12 years వర్క్ చేశాను. సో నువ్వు ఐటీ మళ్ళీ చేయొచ్చు కావాలంటే, ఇప్పుడు ఇది చెయ్యి అని చెప్పి తనే పంపించారు. ఒక యాక్టర్గా కాకుండా వేరే వండర్ఫుల్ డాన్సర్. డాన్సింగ్ అనేటువంటి దాన్ని కూడా ప్రొఫెషనల్గా తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ యూఎస్లో విపరీతంగా డాన్స్ షోలు చేస్తూ ఉంటారు. ఆ యాంగిల్లో ఏం ట్రై చేయలేదా? అంటే డాన్స్ స్కూల్ పెట్టానండి నేను 4-5 years ఆల్మోస్ట్ అక్కడ యూఎస్లో అండి. అవును, ఐ యూస్ టు టీచ్ బాలీవుడ్, క్లాసికల్. అదే క్లాసికల్ అంటే భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా చెప్పేదాన్ని. అంటే మన ఇండియన్ కిడ్స్కి కొంచెం స్పెషల్గా నేర్చుకుంటారు కాబట్టి అక్కడ ఐ యూస్ టు టీచ్. సో మెనీ షోస్ కూడా చేసాము, సో మెనీ లోకల్ ఆర్గనైజేషన్స్ చేసాము, కాంపిటీషన్స్లోకి వెళ్ళాము, కాంపిటీషన్స్లో గెలిచారు. సో వి డిడ్ సో మెనీ థింగ్స్ అక్కడ. నేను డాన్స్ కూడా ఐ థింక్ ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 4-5 years చేశాను. ఎందుకు మరి క్విట్ చేసింది? బిజీ, బికాస్ ఆఫ్ ద జాబ్ బిజీయా? నేను ఇది వచ్చేసాను కదండి, అంటే ఇప్పుడు కమిట్మెంట్ కదా. సో నాకు ఆల్సో లాస్ట్ ఇయర్ జాబ్లో కొంచెం హెక్టిక్గా ఉంది. లాస్ట్ నేను వచ్చేసే ముందు, లేకపోతే ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తూ ఆన్లైన్ క్లాసులు కూడా చేస్తున్నారు, చేయొచ్చు. కానీ అంటే అది కమిట్మెంట్ అండి, అందుకని టైమింగ్ ఫాలో అవ్వాలి. ఆ టైమింగ్ మనకు కుదరకపోతే అవ్వదు. అండ్ ఎస్పెషలీ యుఎస్ అండ్ ఇండియా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా మీ హస్బెండ్ ఇస్ ఎ బిజీ డాక్టర్, సాఫ్ట్వేర్గా మీరు బాగా సంపాదిస్తున్నారు, పిల్లలు పెద్దలు అన్ని విధాలు సెటిల్ లైఫ్. బట్ అగైన్ లయా కేమ్ బ్యాక్ టు యాక్టింగ్ అంటే ఇస్ నాట్ బికాస్ ఆఫ్ వీటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది, నాట్ ఫర్ ఎర్నింగ్స్. డెఫినెట్లీ నాట్ అండి. అసలు దట్ ఈస్ నాట్ ఎ ప్రయారిటీ అట్. అది నేను అనుకోవడం అంటే నేను మామూలుగా చెప్తున్నాను, అంటే మీరు అడిగారని కాదు, నా గురించి అని కాదు. సినిమాకి డబ్బులు ఎర్న్ చేయడం కోసం రాకూడదు. సినిమాకి నా ఉద్దేశం ప్రకారం సినిమాకి బికాజ్ యూ ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్, యాక్టింగ్ అంటే ఇష్టము, మీ టాలెంట్ చూపించుకోవడానికి, లేకపోతే ఏదో సంథింగ్ క్రియేటివ్గా చేయడానికి వీటి వల్ల మోటివేట్ అయ్యి రావాలి. కానీ నీకు నువ్వు ఇక్కడికి వస్తే నీకు కోట్లు వస్తాయి, బికాజ్ యూ విల్ బీ సెలబ్రిటీ, అందరూ సెల్ఫీలు తీసుకుంటారు. దిస్ ఇస్ నాట్ ద మోటివేషన్. ఇది కాదు మోటివేషన్ ఉండాలి. ఇది అడిషనల్ థింగ్స్, అవి ఆటోమేటిక్గా వస్తాయి. కొంతమందికి కొంచెం టైం పడతాయి, పర్వాలేదు. So Laya is back, not for money, only for the passion. No, it is definitely passion, and I have now time and now opportunity వచ్చింది. ఇది నేను క్రియేట్ చేసుకోలేను.
వచ్చినప్పుడు తీసుకున్నాను. వెరీ గుడ్. ఇది దిస్ ఇస్ వాట్ మై హస్బెండ్ టోల్డ్, నువ్వు వచ్చినప్పుడు తీసుకో, Okay. నీకు నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు నువ్వు క్రియేట్ చేసుకోలేవు, నువ్వు ఇప్పుడు తీసుకో అని చెప్పారు. వన్స్ ఫర్ ఆల్ ఇండియాకి షిఫ్ట్ అయ్యే ఉద్దేశం ఉందా మొత్తం ఫ్యామిలీ అంతా? అంటే అండి అది ఇప్పుడు కష్టం, ఎందుకంటే ఆయన ఇంకా వర్క్ చేస్తున్నారు. ఆయన రిటైర్ అయిపోతే పాసిబుల్. ఎక్కడ అది తను? లాస్ ఏంజలస్. అండ్ కిడ్స్ కూడా అంటే ఇప్పుడు స్కూల్ అనుకోండి, వాళ్ళకి ఇక్కడ చదువుకోవచ్చు. ఐ థింక్ కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ కొంచెం అక్కడ కొంచెం బెటర్గా ఉంటుంది. సో హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయాక ఇంకా దే విల్ డిసైడ్, వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు, యూరోప్లో చదువుకోవచ్చు, ఆస్ట్రేలియాలో చదువుకోవచ్చు, ఇండియాలో చదువుకోవచ్చు, వాళ్ళు దేర్ విష్. ఓకే లయ, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు థ్యాంక్ యూ సో మచ్ ఇండియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిలిమ్స్. దట్ టు దిల్ రాజు గారు లాంటి ఒక పెద్ద బ్యానర్లో, శ్రీరామ్ వేణు లాంటి ఒక మంచి డైరెక్టర్, ఒక సెన్సిబుల్ డైరెక్టర్ తన డైరెక్షన్లో ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం. తమ్ముడు టైటిల్ రోల్ తన అయినప్పటికీ, తమ్ముడు నితిన్ అయినప్పటికీ కూడా క్యారింగ్ ద టైటిల్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ క్యారెక్టర్ మచ్. ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ వస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులు మళ్ళీ అగైన్ మా లయ మళ్ళీ వచ్చింది అనేటువంటి ఒక ఆ వార్మ్త్ ఫీలింగ్తో మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. అగైన్ మీ సెకండ్ సక్సెస్ కావాలి. సో July 4th is going to become a very big day to you in particular. For me, exactly. All the best. Thank you so much. Thank you so much.